హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ గుమ్మగుమాస్ అండి. ఈరోజు నేను టమోటా రసం చేస్తున్నానండి. టమోటా రసానికి గాను ఒక 8 టమోటాలు తీసుకున్నానండి. కరివేపాకు, చింతపండు, ఇవి చిన్న సైజులో ఉన్నాయి కదండి. వీటిని ఇట్లా 4 టైప్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టమోటా రసాన్ని నేను కుండలో చేస్తున్నానండి. కుండలో రసం చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏదైనా కానీ అండి, కుండలో ఏది చేసినా కూడా ఆ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది. చింతపండు కొద్దిగా తీసుకున్నానండి. కరివేపాకు, కొద్దిగా పసుపు, వాటరు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద ఈ టమోటాలు, కరివేపాకు వీటిని ఉడికించుకుంటానండి. లో ఫ్లేమ్ మీద చూసారుగా, లో ఫ్లేమ్ మీద పెట్టేశానండి. లిడ్ క్లోజ్ చేశాను కాబట్టి టమోటాలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు రసానికి పౌడర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతి గింజలు, 1.5 టేబుల్ స్పూను జీలకర్ర. వీటిని ఫ్రై చేసుకొని పౌడర్ లాగా తీసుకుందామండి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి రసానికి ముందుగానే, అది ఈ రోట్లో వేసుకొని పొడిలా ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ పొడిలకే తెల్లగడ్డ కూడా వేస్తున్నానండి. ఇది కూడా కచ్చపచ్చగా దంచుకుంటాను. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, దీన్ని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకుంటానండి. కొద్దిమంది చేత్తోనే స్మాష్ చేస్తారండి, నేనైతే పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నాను. మొత్తము కుండలో నుంచి పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని పల్పునంతా స్ట్రెయిన్ చేసేసానండి. ఇప్పుడు కుండలోనే తిరువాత వేసేస్తానండి. మనము స్పేర్గా కొట్టి పెట్టుకున్నాం కదండి రసం పౌడరు, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. తిరువాత గింజలు వేస్తున్నాను. కచ్చపచ్చగా దంచుకున్న తెల్లగడ్డ, పచ్చిమిర్చి 2, ఇంగువ కూడా వేస్తున్నానండి. ఉడికించిన టమోటాల్లోకి మనం రసం పొడి కూడా మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు కుండలో ఎత్తి వేసేస్తాను. మనము స్పేర్గా రసం పొడి తీసి పెట్టుకుంటాం కదండి. మామూలుగా మనకు మార్కెట్లో దొరికే రసం పొడి తీసి పెట్టుకుంటాం కదండి, అది కూడా 1 టేబుల్ స్పూను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ పొడి వేయటం వల్ల రసం అనేది చిక్కదనం వస్తుందండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను.
నేను తిరువాత వేసేటప్పుడు కుండలో లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటానండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తిరువాతలు కుండలో వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు ఫ్లేమ్ కొద్దిగా పెంచుతున్నానండి. రసం తెరలాలి కదా, హై ఫ్లేమ్ అనేది పెట్టుకున్నానండి. రసం తెరులుతోంది కదండి, కొత్తిమీర వేసేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పౌడరు యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల తీపి అయితే రాదండి. రసము టేస్ట్ అనేది కొద్దిగా మనకు ఎక్స్టెన్షన్ అవుతుంది జాగరి పౌడర్ అనేది కొద్దిగా వేయటం వల్ల. ఇంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ టమోటా రసము అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తున్నాను. నేను చెప్పిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.